ఈరోజు మన వాక్య భాగ అంశము జనసమూహములో యేసు మన స్పందన ఏమిటి? లోకాసు వార్త 19వ అధ్యాయము 37వ వచనము. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ఆమె తాము చూచిన అద్భుతములు అన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు ఓరకుండనెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా, మెస్సయ్యగా, రాబోవు రాజుగా, తండ్రి పంపిన కుమారుడుగా యెరూషలేము వీధుల్లోకి ఆయన తను తాను పరిచయం చేసుకుంటూ ప్రయాణమవుతూ ఉన్నవారుగా ఉన్నారు. యేసు అందరి మధ్యలో ఆయన ఉన్నాడు, కానీ అందరూ ఒకేలాగా స్పందించలేదు. అందరి మధ్యలో ఆయన ఉన్నాడు, కానీ అందరూ ఒకేలాగా స్పందించాల. ఒకే ఘటన, ఒకే యేసు, ఒకే మార్గం, కానీ 4 వేరు వేరు స్పందనలు ఇక్కడ కనబడుచున్నాయి. ఈరోజు మన జీవితంలో ఈ నలుగురిలో ఎటువంటి గుంపులో ఉన్నాము అన్నది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మొదటిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడిందంటే, జనసమూహము అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచి, కొందరు చెట్ల కొమ్మను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండువారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేసిరి. దావీదు కుమారునికి జయము, హోసన్నా అని కేకలు వేయుచున్నారు. మట్టల ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వీధుల గుండా ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది మట్టలు పట్టుకున్న వారుగా ఉన్నారు, కొమ్మలు పరిచిన వారుగా ఉన్నారు, దారి పొడుగున వస్త్రములు దల్లిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు హోసన్నా హోసన్నా అని వారు ఏం చేస్తున్నారట? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని వాడుతున్నారు. అంటే ఇది ఆనందముతో వారు ఏం చేస్తారు? కేకలు వేస్తున్నారు. ఇది భావోద్వేగంతో వేసిన కేక అయితే కాదు. సహజంగా ఎవరైనా ఒక మనిషి హల్లెలూయా అంటే మనం హల్లెలూయా అంటాం, ఆమేన్ అంటే ఆమేన్ అంటాం. ఎవరైనా ప్రార్థనలో చప్పట్లు కొడితే మనం కూడా చప్పట్లు కొడతాం. ఎవరికైనా ఆత్మ వస్తే మనకు కూడా ఆత్మ వస్తుంది. అంటే మనుషులను బట్టి, పరిస్థితులు బట్టి మనము కూడా అంటుకుంటాం. అయితే ఇక్కడ ఇది భావోద్రేకంతో వచ్చిన ఆనందం కాదు, హృదయములో నిండిన ఆశను బట్టి వారు ప్రకటిస్తున్నటువంటి ఆనందం. ఎందుకంటే ప్రభు పేరట వచ్చుచు ఉన్నవానికి ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అంటే ఊరిని అన్నారు ఈ మాట. హృదయములో ఉన్న ఆశ అది. తర్వాత సర్వోన్నతమైన స్థలముల్లో జయము, దావీదు కుమారునికి జయం. అంటే హృదయములో ఉన్న ఆశ వారి యొక్క నోటి అంటే ఈ మాట పలికించాలి. ఆయన మా రక్షకుడు, ఆయన మా విమోచకుడు, ఆయన మనల్ని కాపాడేవాడు అని వారు హృదయంలో ఉన్న ఆశను బట్టి ఈ మాటలు మాట్లాడుచున్న వారుగా ఉన్నారు. ఇశ్రాయేలుకు రక్షణ సమయం వచ్చింది, దేవుని యొక్క వాగ్దానం నెరవేరే సమయం వచ్చింది, ఇదిగో ఎదురు చూచిన మెస్సయ్య వచ్చాడు అని విశ్వాసం బట్టి సహజంగా వారు ఏం చేస్తున్నారంటే ఈ మాటలు మాట్లాడుచున్న వారుగా ఉన్నారు. ఆనందము అనేది విశ్వాసం బట్టి వస్తుంది. మన జీవితంలో కూడా విశ్వాసం అనేది ఉన్నట్లయితే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా పరిస్థితులు బట్టి నీ యొక్క ప్రవర్తన ఉండదు, పరిస్థితులు బట్టి నీ యొక్క స్పందన ఉండదు. పరిస్థితులు ఎలాగున్నా
నీ విశ్వాసం అనేది బలముగా ఉన్నట్లయితే నీ విశ్వాసం బట్టి నువ్వేం చేస్తావంటే ఆనందించేవాడుగా ఉంటావు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు, అనేక మందికి స్వస్థత ఇస్తున్నారు, మృతులను లేపుచున్న వారుగా ఉన్నారు, గుడ్డివారికి చూపు ఇస్తున్న వారుగా ఉన్నారు. అందుకే వారు నమ్మి ఏమన్నారంటే, ఈయన మా రక్షకుడు, ఈయన దావీదు కుమారుడు, ఈయన ప్రభువు పేరిట వచ్చుచూ ఉన్నవాడు, సర్వోన్నతమైన స్థలములలో జయము అని విశ్వాసంతో వారు ఏం చేస్తారటండి, యేసుని బట్టి ఆనందించున్న వారుగా ఉన్నారు. వారు నమ్మారు, అందుకే ఈయన మా రక్షకుడు అంటున్నారు. కీర్తనలో 126 అధ్యాయము 3వ వచనము, యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. అంటే ఇక్కడ ఏమన్నాడు, దేవుడు చేసిన కార్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు హృదయములో ఏం కలుగుతుందటండి, ఆ ఆనందము, సంతోషం కలుగుతుంది. నిజంగా ఆయన చేసిన ఉపకారములను దేనిని నా ప్రాణమా, నా అంతరంగ సమస్తమా. చూసారా, అంటే దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకేం కలుగుతుందట, సంతోషము, ఆనందం కలుగుతుంది. ఆయన గుడ్డివారికి చూపించాడు, మోగవారికి మాట ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారు ఆయన బ్రతికించిన వాడికి ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి హృదయంలో వారికి సంతోషం అనిపించింది. ఆ సంతోషాన్ని బట్టి యెరూషలేము వీధిలో ఆ జనాంగం ఏం చేస్తారంటే, ప్రభువు పేరట వచ్చుచున్నవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము కలుగును గాక అని ఆనందముతో వారు పాడుతున్నారు. ఈరోజు మన యొక్క ఆనందం ఏం చేయాలి, ప్రకటించబడాలి. ఏం చేయాలటండి, ప్రకటించబడాలి. అంటే ఈరోజు నీ ఆనందాన్ని ప్రకటిస్తున్నావా? కొంతమంది మనుషులు ఉంటారు, మనుషులు. ఏ మనుషులు అండి వీళ్ళకి ఎమోషన్స్ ఉండవు. వీళ్ళకి ఏముండవు, ఎమోషన్స్ ఉండవు. కానీ నిజముగా దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్న వాడుగా ఉన్నట్లయితే నీ ఆనందాన్ని ప్రకటిస్తావు. కొంతమంది మనుషులు వాళ్ళు ఎంత సక్సెస్గా ఉన్నా కూడా కడుపులో ఈర్ష్య ఎక్కువ ఉంటుంది. ఎన్ని గంటల కార్లు వచ్చినా కడుపులో ఉన్న మంటను ఆపలేరు. ఎన్ని గంటల కార్లు వచ్చినా కూడా, తెల్లారులు వీళ్ళు వాటరింగ్ చేసినా కూడా ఈ కడుపులో ఉన్న మంట రగులుచున్న అగ్నిని ఆపలేరు. ఎందుకంటే ఇది నీళ్లతో ఆగేది కాదు. అందుకే వీళ్ళ ముఖం ఎప్పుడు పేడుమూతలాగానే ఉంటుంది. నవ్వు రాదు. ఏమిటండి, నవ్వు రాదు. కొంతమంది చక్కగా నవ్వుతారు, ఎందుకంటే హృదయంలో వారికి ఉన్న సంతోషాన్ని బట్టి. ఇక్కడ మన సంతోషాన్ని ప్రకటించే వారంగా ఉన్నామా, లేకపోతే మెలకుండా కూర్చునే వారంగా ఉన్నామా? ఇశ్రాయేలు ప్రజలు సంతోషాన్ని ప్రకటించే క్రమంలో దారి పొడుగున కొమ్మలు, దారి పొడుగున వస్త్రములు, దారి పొడుగున మట్టలు, దారి పొడుగున కేకలు, అంటే వారి యొక్క ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. నా ప్రాణమా, నా అంతరంగ సమస్తమా ఆయన చేసిన మేలు దేనిని మరువకము. అంటే ఏం చేయమంటున్నాడు, జ్ఞాపకం చేసుకో, తలంచుకో, తలపోసుకో. అంటే అర్థం ఏమిటో తెలుసా? దాన్ని నువ్వు ప్రకటించాలని అర్థం. క్రీస్తు నీలో ఉన్నట్లయితే నువ్వు మౌనంగా ఉండలేవు. క్రీస్తు యొక్క శాంతి నీలోకి వచ్చినట్లయితే ఆ శాంతిని ఈరోజు నీవు దేవుని చేత సమాధానం పొందావంటే రేపటి రోజున ఇంకొకరు నువ్వు ఆశగా మార్చబడుతున్నావు అని అర్థం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని చేత స్వస్థత పొందావంటే రేపటి రోజున ఇంకొకరు సాక్ష్యానికి నీ ఒక నిప్పు కణికగా వారిని రగిలించబోతున్నావు అని అర్థం. అక్కడ సమరయ స్త్రీ దేవుని చేత నెమ్మది సమాధానం పొందింది కాబట్టి సమరయ ప్రాంతానికి ఒక ఆశ జనాంగాన్ని దేవుని దగ్గర నడిపించింది. రక్తస్రావం గల స్త్రీ ప్రభావం పొందుకుంది. ఆ ప్రభావం ఏం చేస్తుందంటే దేవునికి సాక్షిగా మార్పించింది. అంటే ఆనందాన్ని వారు ఏం చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. సాక్ష్యం ఇచ్చేదనగా సాక్ష్యం ఇచ్చేదా మన యేసు స్వామి దేవుడనుచు సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలిపుటయే. అంటే ఆనందాన్ని మనం ఏం చేస్తామో తెలుసా, ప్రకటించేవారుగా ఉంటాం. కొంతమంది మనుషులు ఉంటారు, పెళ్ళి చేస్తారు,
పెళ్లి చేసిన తర్వాత వారు మౌనంగా ఉంటారా? మౌనంగా ఉండరు. అరుగుల మీద కూర్చున్నా కాంచి, అమ్మలెక్కలు కూర్చున్నా కాంచి పెళ్ళి ఎట్ట జరిగిందంటావు? భోజనాలు ఎట్లా పెట్టామంటావు? ఎట్లా ఉందంటావు? ఫంక్షన్ ఎంత బాగుందంటావు? ఆకాశం అంత పందిరి కనపడిందా? ఎట్లా బాగా గ్రాండ్ చేసామా? అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం మీద మంచి మనసు ఉందనుకో, ఎంత చక్కగా మాట్లాడతారండి. నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి పెళ్ళి, చాలా నిండుగా చేశారు, ఆ భోజనాలు ఎంత బాగున్నాయో, ఆ పెళ్లి వేడికి ఎంత బాగుందో, ఆ మండపం ఎంత బాగుందో, అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటావు ఆ చిలకా గోరింకల్లాగా చూడముచ్చటగా ఉన్నారు, నాటిష్టే తగిలేదట్టుందని ఆ సహోదరి ఏం చేస్తుంది? తన ఆనందాన్ని ప్రకటిస్తుంది. కొంతమంది మనుషులు ఉంటారు, అబ్బా పెళ్లి జరుగుతున్నప్పుడు కరెంట్ ఎందుకు పోవట్లేదబ్బా, జనరేటర్ ఎందుకు పాడైపోవట్లేదబ్బా, భోజనాలు అందరికి ఎందుకు సరిపోతున్నాయి, చాలకోకుండా కొండలన్నీ మధ్యలో ఖాళీ ఎందుకు అయిపోలేదబ్బా, వీళ్ళకి ఎందుకు చెడ్డపేరు రావడం లేదబ్బా అని మనసులో కొంతమందికి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యం జరుగుతుంటే ఒక చెడ్డోడు ఉంటాడు, ఒక మంచోడు ఉంటాడు. ఒక చెడ్డోడు ఉంటాడు, ఒక మంచోడేమో అన్నీ శుభ్రంగా జరగాలనుకుంటాడు, చెడ్డోడేమో అన్నీ ఆగమైపోవాలనుకుంటాడు, అన్నీ ఆగమైపోవాలనుకుంటాడు. ఇక్కడ ఆనందాన్ని ప్రకటించేవారు ఉన్నారు. నీ జీవితంలో ఆనందాన్ని ప్రకటించేవాడుగా ఉన్నావా, లేకపోతే అసలు మౌనంగా ఉండేవాడుగా ఉన్నావా? కడుపులో ఉన్న ద్వేషాన్ని బట్టి కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది అంటూ ఉంటారు ఎన్ని జరిగినా కూడా పెరుగులో ఉప్పే లేదంటగా అంటారు. భోజనాలు ఎంత జరిగినా కూడా ఆఖరి బంతులో ఏమీ లేదంటండి, ఉప్పు లేదంట. వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుంది తెలుసా? 10 బంతుల్లో భోజనాలు జ్ఞాపకం రావు, ఆఖరి బంతులో పెరుగులో ఉప్పు లేదన్నదే జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు మట్టలు పరిచారు, వస్త్రాలు వేసిన వారుగా ఉన్నారు, ఆ యొక్క చెట్టు కొమ్మలు వేస్తున్న వారుగా ఉన్నారు, దారి పొడుగున హోసన్నా జయము హోసన్నా జయము అంటున్నారు. అంటే ఆనందాన్ని వారు ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు, వ్యక్తపరుస్తున్న వారుగా ఉన్నారు. ఈరోజు నీవు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నావా? కీర్తనలు 100వ అధ్యాయము ప్రారంభ వచనము, సమస్త జనులారా యెహోవాకు ఉత్సాహధ్వనిని చేయుడి. చాలండి. సంతోషముతో యెహోవాను, అంటే యెహోవాకి ఏం చేయాలట? ఉత్సాహధ్వనితో చేసి సంతోషముతో యెహోవాని సేవించాలి. అనగా మనము దేవుణ్ణి ఎట్లా సేవించాలట? సంతోషముతో, ఆనందంతో ప్రభువును సేవించిన వారు ఉన్నారు. నిబంధన మందసాన్ని ఒబేదెదోము ఇంటిలోంచి దావీదు తిరిగి తన ప్రాంతానికి తీసుకొస్తున్నప్పుడు సంతోషముతో ఆ నిబంధన మందసాన్ని దావీదు తిరిగి తీసుకొస్తున్నప్పుడు నిబంధన మందసం వల్ల పిచ్చివాడు వల్లే, వెర్రివాడు వల్లే గంతులు వేస్తున్న వాడుగా ఉన్నాడటండి. మేకాలు ఏమంటుంది? ఏంటి పిచ్చోళ్ళలాగా ఎట్లా చేస్తున్నాడని. అంటే దావీదు యొక్క సంతోషం ఏమిటంటే, నా దేవుని నిబంధన మందసం మరలా నా దగ్గరికి, మా ప్రాంతానికి, మా జనాంగం దగ్గరికి వస్తుందన్న సంతోషం వస్తుంది. దేవుని సన్నిధానములో ఆనందము మన గౌరవాన్ని తగ్గించదు, అది మన గౌరవాన్ని పెంచుతుంది. నిజమైన ఆనందము కొంతమంది మూర్ఖుల విషయంలో అది అనాగరికంగా కనపడుతుంది, కానీ దేవుని విషయంలో మాత్రం అది మన గౌరవాన్ని తగ్గించదటండి, అది మన గౌరవాన్ని పెంచుతుంది. దావీదు నిబంధన మందసాన్ని తన ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఎంత చక్కగా అతడు ఆనందించిన వాడుగా ఉన్నాడు. అందుకే 2వ సమూయేలు 6వ అధ్యాయము 14వ వచనం, ఎట్లనగా యెహోవా మందసమును ఇవి మీరు చదువుకున్నట్లయితే ఎట్లా దావీదు ఆనందముతో నిబంధన మందసాన్ని తీసుకొస్తారు. అంటే దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలంటండి? సంతోషించువారుగా ఉండాలి. ఇప్పుడు దేవుని సన్నిధి మనకు సమీపించింది అనుకోండి, ఆ రోజు త్రోవ పక్కన గుడ్డివాడున్నాడు, ఆయన సన్నిధి సమీపించుకొలది మరీ బిగ్గరగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు. అనేక మంది ఏం చేస్తున్నారంటే ఓరకుండమని కేకలు వేచి ఉన్నవారుగా ఉన్నారు. అయితే అతని ప్రయత్నాన్ని ప్రజలు ఆపాలని ప్రయత్నం చేశారు.
కానీ అతడు మరీ బిగ్గరగా అతడు ఏం చేశాడు? యేసు ప్రభువారిని పిలిచిన వాడుగా ఉన్నా అతని యొక్క ఆనందము అతని యొక్క స్వస్థతకు మార్గాన్ని చూపించింది. ఆయన గనక నేను కలుసుకున్నట్లయితే, ఆయనను చూచినట్లయితే, అంటే ఆనందం. ఎందుకంటే మనము హాస్పిటల్కి వెళదాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు 10ంటికి వస్తాడని కూర్చున్న తర్వాత ఎంతసేపు కూర్చున్నా రావట్లా. కానీ మనం వెళ్ళింది దేనికి? డాక్టర్ గారి దగ్గర వైద్యం చేయించుకొని వెళ్ళాం. ఎప్పుడైతే డాక్టర్ గారు వచ్చారో మనకి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. ఒక అరగంట సేపు లేట్ అయిన తర్వాత డాక్టర్ గారిని చూడగానే మనకి అమ్మయ్యా డాక్టర్ గారు వచ్చేసారా బాబు అని సంతోషం అనిపిస్తుంది. అంటే హృదయంలో ఉన్న బాధ, ఆ వేదన, ఆ వ్యక్తిని బట్టి మనము విడుదల పొందుతామన్న ఒక విశ్వాసం చూసారా? ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఇంకా ఆయన మన చూడకపోయినా, ఇంకా ఆయన మనకి వైద్యం చేయకపోయినా మనకి ఏం కలుగుతుంది? ఆయన ద్వారా చక్కటి వైద్యం జరుగుతుందని ఒక నమ్మకం, విశ్వాసం బట్టి ఆయన చూడంగానే మనకు సంతోషం కలుగుతుంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన గుడ్డివాడిని ఇంకా చూడకపోయినా, తాకకపోయినా ఆయన వస్తే చాలు నా జీవితం మారుతుందన్న విశ్వాసము ఏం చేస్తుందంటే అతనిలో ఆనందం తీసుకొచ్చింది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే అతనికి స్వస్థతను తెచ్చింది. ఆనందంతో కూడిన విశ్వాసము ఈ గుడ్డివాళ్ళలో ఉంది. ఈ ఆనందంతో కూడిన విశ్వాసం ఏం చేస్తుందంటే అతని జీవితంలో అద్భుతాలు జరిగించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే సమస్త దేశములారా యెహోవాను సేవించండి, ఆయన నామమును బట్టి సంతోషించుడి అంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వీధుల్లో ఊరేగించబడుతూ ఉంటే అనేక మంది ఆయన బట్టి సంతోషిస్తున్న వారుగా ఉన్నారు. ఇక్కడ జక్కయ్య ఉన్నాడు, మేడు చెట్టు ఎక్కాడు. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యను చూచి జక్కయ్య త్వరగా రా అనగానే ఇతడు సంతోషముతో ఎవరిని చేర్చుకున్నాడు? యేసుని చేర్చుకున్నవాడుగా కనపడుతున్నాడు. అంటే జక్కయ్యలో ఏముందంటే సంతోషం ఉన్నది, జక్కయ్యలో ఏముందంటే ఆనందం కనపడుతుంది. యేసుని ఎవరైతే నిజంగా కోరుకుంటారో, యేసును నిజంగా కోరుకునే హృదయము సంతోషిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య నిజముగా తన హృదయములో ఎవరిని కోరుకున్నాడు? యేసును కోరుకున్నాడు. అందుకే జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అనగానే అతడు సంతోషముతో ఏం చేసేటంటండి? యేసుని త్వరగా దిగి సంతోషముతో యేసును చేర్చుకున్నవాడు. అంటే జక్కయ్య సంతోషంతో యేసును చేసుకున్నాడు కదా. గుడ్డివాడు ఆనందముతో విశ్వాసాన్ని బట్టి తన జీవితంలో అద్భుతాన్ని జరిగించుకున్నవాడుగా ఉన్నాడు కదా. ఈరోజు దావీదు దేవుని సన్నిధానంలో ఉన్న ఆనందం అతని యొక్క గౌరవాన్ని తగ్గించలా, అతని గౌరవాన్ని పెంచింది. మనము దేవుని సన్నిధానంలో ఎలాగున్నాం? యెహోవాను బట్టి సంతోషించుడి, సమస్త దేశములారా ఉత్సహించుడి, ఆయన నామమును బట్టి సంతోషించుడి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మార్గంలో వస్తూ ఉంటే కొమ్మలు, వస్త్రములు, మట్టలు, కేకలు, వీటిని బట్టి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచిన వారుగా ఉన్నారు. ఒక సువార్తికుడు సువార్త చేస్తూ ఉన్న క్రమంలో అక్కడ ఉన్న చట్టం అతను ఏం చేస్తుందంటే చెరసాల్లోకి నడిపించింది. చెరసాల్లోకి నడిపించినప్పుడు అతన్ని చెరసాల బంధించింది. అతనికి స్వేచ్ఛ లేదు, సంకెళ్ళు చేత బంధించబడిన అనుభవం కనబడుతుంది. అయినా సరే ఆ సంకెళ్ళు అతను బంధించిన, ఈ సంకెళ్ళు నా శరీరాన్ని బంధించాయి కానీ నా సంతోషాన్ని బంధించలేదు, నా ఆనందాన్ని బంధించలేదు అని చెప్పి అతను ఏం చేస్తానంటే అక్కడ ఉన్న వారందరికీ కూడా సువార్త గురించి చెప్తున్నాడు. ఆశ్చర్యపోతాను తోటికైతే. అయ్యా నీవు మేమంటే కొన్ని రోజుల్లో విడుదలవుతామని మాకు ఒక నిరీక్షణ ఉంది, మేమంటే ఏదో ఒక రోజు చెరసాల నుంచి విడుదలయ్యే సమయం మాకు తెలుసు, కానీ నువ్వు నేరం ఆరోపించబడిన ఖైదీవి, నీ ఆరోపణ బహు తీవ్రమైనది,
మాకన్నా క్షమాభిక్ష ఉంది కానీ నీకు అసలు క్షమాభిక్ష లేదు, ఖచ్చితంగా నీకు మరణమే కదా. ఈ అనుభవాల మధ్య నువ్వు ఎట్లాగో ఆనందించగలుగుతున్నావు అని అంటూ ఉంటే ఆయన అంటున్నాడు, నా ఆనందము బయట ఉన్న పరిస్థితులు బట్టి కాదు, నా ఆనందము దేవుడు నాతో ఉన్నాడు అన్న అనుభవాన్ని బట్టి నేను ఆనందించగలుగుతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు గాఢాంధకార జిగటగల దొంగ ఊబిలో ఉన్న యెహోవా నా కాపరి అని దేవుడు నాకు తోడై ఉన్నాడు అని దావీదు నమ్మగలిగాడు కాబట్టే ఆయన బట్టి సంతోషించగలిగాడు, ఆయన్ని కాపరిగా చేసుకోగలిగిన వాడుగా ఉన్నాడు. మరి ఈరోజు నీ ఆనందము బయట పరిస్థితులు బట్టి ఉందా, లేకపోతే దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న అనుభవాన్ని బట్టి ఉందా? ఈరోజు షడ్రకు మేషకు అబద్నిగోలు బయట పరిస్థితులు ఏడంతల అగ్ని రాజేస్తూ ఉన్నా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మాకు తోడై ఉన్నాడు అన్న అనుభవం ఏం చేస్తుందంటే వారిని ధైర్యంగా అగ్నిగుండాన్ని ఎదుర్కొనేలా చేసింది. ఈరోజు నీ ఆనందం ఎట్లా ఉంది ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న అనుభవం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏం చేస్తాడు అంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఏదో ఒక ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చింది, ఆర్థికపరమైన ఇబ్బంది వస్తే నీకు బాగా ఒక నమ్మకమైన ఒక అంతరంగికుడిని ఒక సహాయం అడిగావు. అంతరంగ అన్నాడు, నీకెట్టి పరిస్థితి వచ్చినా ఏది వచ్చినా నేను నీకు తోడై ఉన్నాను, ఒక్క ఫోన్ చేయి చాలు అన్నాడు. అతని యొక్క భరోసా అతనికి ధైర్యం ఇచ్చింది. సరే అని ఈయన ఎట్లా ఉన్నాడు కదా, వీళ్ళ కూడా మిగతా వాళ్ళ కూడా ఒక పిలుపు ఒక చూపు చూద్దాం, వీళ్ళ ఆలోచన ఎట్లా ఉందో వీళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందో అని. ఎట్లా నాకు ఇబ్బంది వచ్చింది ఏమైనా సహాయం చేయగలుగుతారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్పినా కూడా వాళ్ళందరూ అనుకుంటున్నారు, అమ్మాయి నేను ఎట్లా కొట్లా తప్పించుకున్నా అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. అనుకొని మళ్ళీ వీడి ముఖం ఎట్లా ఉందని చూద్దామని చూస్తున్నారు. నేను డబ్బులు ఇవ్వనన్నా, నేను కారణం చెప్పి తప్పించుకున్నా, వీడేంటి ఇంత నిబ్బరంగా ఉన్నాడు, వీడేంటి ఇంత నిబ్బరంగా ఎట్లా ఉండగలుగుతున్నాడు అని వాళ్ళకి అర్థం కావట్లా. కారణం ఏమిటంటే బయట ఉన్న పరిస్థితులు వీరి మాటలు బట్టి అతనికి ఆనందం లేదు. అతనికి ఒకడు తోడుగా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అతనికి సహాయం చేసేవాడు ఒకడు ఉన్నాడు అన్న ధైర్యం ఏం చేస్తుందంటే పరిస్థితులు బట్టి అతడు కుంగిపోకోకుండా పరిస్థితులు బట్టి అతడు ధైర్యంగా ప్రయాణం చేసేలాగా చేసింది. అందుకే మన యొక్క ఆనందము బయట పరిస్థితుల మీద కాదు, మన యొక్క ఆనందం దేవుని మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటన్నిటిని మనం జయించే వారంగా ఉంటాం. హల్లెలూయా. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మరలా చెప్పుదును, ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు ఏం చేయాలి, ఆనందించుడి, ప్రభువునందు ఎల్లప్పుడు మీరు ఆనందించుడి అంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఈ జనాంగం ఉన్నారు, ఈ జనాంగానికి సమస్య లేదా? ఉంది. రోమా నాయకత్వంలోనే రోమా ప్రభుత్వంలోనే వీరున్నారు. ఇంకా వెట్టి చాకరీ చేస్తున్నారు, బలవంత పనులు కడుతున్న వారుగా ఉన్నారు, వారికి ఇష్టం లేని జీవితము బానిసత్వంలో బతుకుతున్న వారుగా ఉన్నారు. పరిస్థితులు ఏమైనా మారినాయా? ఏమీ మారలా. పరిస్థితులు మారకపోయినా వారు ఏం చేస్తారంటే ప్రభువుని బట్టి వారు సంతోషిస్తున్న వారుగా ఉన్నారు. నిజమైన ఆనందము సమస్యలు ఉన్నప్పుడు కాదు, ప్రభువు మనతో ఉన్నప్పుడు. సమస్యలు ఉంటాయి లేకపోతాయి. నిజమైన ఆనందం అనేది సమస్యలు లేనప్పుడు కాదు, ప్రభువు మనతో ఉన్నప్పుడు నిజమైన ఆనందం అనేది వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ రోమా సామ్రాజ్యం అధికారంలో వీరున్నారు, బానిసత్వం చేస్తున్నారు, అధిక పన్నులు వసూలు చేస్తున్నారు, కఠినమైన జీవితం గడుపుతున్నారు, పరిస్థితి బాగోలేదు. కానీ ప్రభువుని బట్టి వారు ఏం చేస్తున్నారు, వారు సంతోషిస్తున్న వారుగా ఉన్నారు. నిజమైన ఆనందము సమస్యలు లేనప్పుడు కాదు, దేవుడు మనతో ఉన్నప్పుడు కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడన్న భావం నీలో ఉన్నట్లయితే అప్పుడు ఏం కలుగుతుంది? కృతజ్ఞతతోనూ విశ్వాసముతోనూ ఉత్సాహముతోనూ ధైర్యముతోనూ నువ్వేం చేస్తావంటే ప్రభువునందు నీవు ఆనందిస్తావు. దేవుడు అంటున్నాడు, మరలా చెప్పుదును, ప్రభువునందు మీరేం చేయండి, ఆనందించండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు
ఈయన ఎవరో అని కలవరపడెను జన సమూహములు. ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్తయకు యేసు అని చెప్పిరి. ఇతడు ఎవరు? ఇతడు ఎవరు? ఇతడు ఎవరు అంటే వారు సందేహించిన వారుగా ఉన్నారు. రెండవ గుంపు జనసమూహములో యేసు. మన స్పందన ఏమిటి అని అనుభవం గురించి మాట్లాడుతుంది. ఒక స్పందన ఆనందిస్తూ ఉంది. ఇప్పుడు రెండో స్పందన, ఈయన ఎవరు అని సందేహిస్తున్నారు. ఈరోజు నేను చెప్తున్న సందేహము అనేది తప్పు కాదు. సందేహంలో నిలిచిపోవడం తప్పు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది, కానీ అదే సందేహంలో మాత్రం మనము నిలిచిపోకూడదు. ఈ సందేహం ఏం చేస్తుందంటే ఒక్కోసారి మనల్ని సత్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఒకసారి ఈ సందేహం ఏం చేస్తుందంటే నష్టంలో కూడా నడిపిస్తుంది. సందేహం రావడం తప్పు కాదు, కానీ సందేహంలో నిలిచిపోతేనే మనకేం కలుగుతుందంటే నష్టం అనేది కలుగుతుంది. ఈయన ఎవరు అంటే యేసుని గురించి విన్నారు. ఆయన అద్భుతాలు వారు చూచారు. కానీ మరలా ఏం చేస్తున్నారు? ఆయన్ని సందేహిస్తున్న వారిగా కనపడుతున్నారు. మన జీవితంలో కూడా ఇదే పరిస్థితి. ఏంటి పరిస్థితి? ఎవరో సాక్ష్యం చెప్పారు మందిరంలో, నీకు బాగా ఇన్స్పైర్గా అనిపించింది. అసలు నీ హృదయంలో అది అగ్నిలాగా మండుతుంది ఆ సాక్ష్యం. వారి జీవితంలో దేవుడు మేలు చేశాడు, మన జీవితంలో కూడా మేలు చేస్తాడని నీకు అనిపిస్తుంది. ఈ సాక్ష్యం నీ హృదయంలో మండుచు ఉన్నప్పుడు అనేక మందికి ఆ సాక్ష్యం చెప్పావు. నువ్వు చెప్పిన వాళ్ళందరూ నమ్మేశారు. కానీ నీకు ఒక పరీక్ష వచ్చింది. అందరి విషయంలో నువ్వు నమ్మి బలంగా ప్రకటించి నీ జీవితంలో పరీక్ష వస్తే నువ్వేం చేస్తున్నావు? సందేహిస్తున్నావు. అందరినేమో విశ్వసించమన్నావు, అందరినేమో ప్రార్థించమన్నావు, అందరితోనేమో దేవుడి మీద ఆధారపడమన్నావు. కానీ నీ వరకు వచ్చేపాటికి సందేహం. నిజంగా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు నా పక్షంగా పనిచేస్తాడా? అసలు దేవుడు ఉంటే నేను ఎందుకు ఈ అనుభవాల గుండా వెళ్ళాలి అని సహజంగా మన జీవితంలో ఏం చేస్తుందంటే సందేహం అనేది వచ్చేస్తుంది. సందేహము అనేది సహజం ప్రతి ఒక్కరి జీవితంలో. సందేహం సహజమే, కానీ మనం ఏం చేయాలి? సందేహాల్లో సమాధానం వెతకాలి. మరి ఎంతమంది నీ జీవితంలో అనుమానం వచ్చింది? మరి అనుమానాలు వచ్చినప్పుడు సమాధానం ఎంతవరకు వెతుకుతున్నారు? నిజంగా దేవుడు పనిచేస్తున్నాడా? నా ప్రార్థన వింటున్నాడా? సమస్యల్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్న సందేహం నీలో ఉండవచ్చు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఇలాంటి సందేహాలు గుండానే ప్రయాణం చేసి, ఎంతకాలం నేను వేచి ఉండాలి అయ్యా, ఎంతకాలం ప్రభువా అని అన్నవారు చాలామంది ఉన్నారు. కానీ సందేహించారు, కానీ వారు సమాధానాన్ని వెతికారు కాబట్టి గొప్ప విశ్వాసులుగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 20:25 ఇక్కడ తోమా కనపడుచున్నాడు. నేను ఆయన చేతులలో వేలు పెట్టి పరికించి చూడనిది నేను నమ్మనంటే నమ్మనంటున్నాడు. అంటే తోమాలో ఏమొచ్చింది? సందేహం వచ్చింది. సందేహం వచ్చిన తర్వాత అతడు సందేహంలోనే ఉండిపోయాడా? దానికి సమాధానం వెతికాడా? సమాధానాన్ని వెతికి దాన్ని కనుగొన్నాడు. కాబట్టి వెంటనే నా దేవా, నా ప్రభువా అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సందేహం రావడం తప్పు కాదు, సందేహంలోనే బ్రతకడం తప్పు. తోమాకి సందేహం వచ్చింది, ప్రభువుని తెలుసుకున్నాడు, మరలా సందేహించలా. వెంటనే ఏమన్నాడు తెలుసా? అమ్మో, నేను గాయం పెట్టి చూసా, ఇది నిజమైన గాయమే, ఇది అబద్ధమైన గాయం కాదు, ఇదిగో ఈయన పొడుచుకున్న గాయం కాదు, ఇది మేక్ గాయమే, ఆయన కొట్టిన మేక్ ఎంత ఎడల్పు ఉంది, ఆయన బెజ్జం ఏంటి ఎంత చిన్నగా ఉంది అన్న సందేహం రాల. కొంతమంది సందేహాలు ఎట్లుంటాయి అంటే కోడిగుడ్ల మీద కూడా
కోడిగుడ్డు మీద కూడా ఏం చేస్తారండి? ఇవన్నీ మీకే తెలుసు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ సందేహాలతో ఉంటూ ఉంటారు. ఇప్పుడు తోమా ఎప్పుడైతే గాయములలో వేలు పెట్టి పరికించి చూశాడో వెంటనే ఏమన్నాడు తెలుసా? హృదయములో నుంచి వచ్చిన మాట ఇది. చూడండి ఎంత చక్కగా, నా దేవా నా ప్రభువా అంటే హృదయంలో నుంచి వచ్చిన మాట కాబట్టి ఎంత వేదనతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తోమా సందేహములో సమాధానం తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ అతని యొక్క అన్వేషణ ఏం చేస్తుందంటే సత్యం దగ్గరికి నడిపించింది. సందేహం ద్వారా వచ్చిన అన్వేషణ సత్యాన్ని దొరకపుచ్చుకునేలాగా కనుగొనేలాగా చేసింది. మరి ఈరోజు నీ సందేహము సత్యము దగ్గరికి నడిపిస్తుందా? సమాధానం దగ్గర నడిపిస్తుందా? అక్కడ ఉన్న కొంతమంది ఈయన ఎవరు ఇక్కడ పేతురు కనపడుతున్నాడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శిష్యులందరికీ. ఈయన ఎవరండి? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెచ్ఓడి అన్నమాట ఈయన పేతురు గారు. ఈ పేతురు గారు ఒకరోజు నీటి మీద నడవాలనుకున్నాడు యేసులాగా. వెంటనే విశ్వసించి అతను ఏం చేస్తానంటే నీటి మీద నడుస్తున్నాడు. కానీ సందేహం అనేది అతని జీవితంలోకి వచ్చింది. వెంటనే మునిగిపోవడం ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే వెంటనే మునిగిపోవడం ప్రారంభించాడో సందేహంతోనే ఉండిపోయాడా? యేసు వైపు చూచాడా? చెప్పండి. నీ జీవితాల్లో సందేహాలు ఉన్నప్పుడు సమస్యల వైపు చూస్తావా, సమస్యను పరిష్కరించి యేసు వైపు చూస్తావా అన్నదే పేతురు నీతో మాట్లాడుతున్నాడు. యేసు వైపు చూచినప్పుడు రక్షించబడ్డాడు. సందేహంతో చూచినప్పుడు మునిగిపోతున్నాడు. అలా నేను చెప్తున్నా, మనము సందేహాల్లో ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలటండి? రక్షించగలిగిన యేసు వైపు నువ్వు చూడగలిగినట్లయితే అసాధ్యమైన విషయాలు నువ్వు సాధ్యపడతాయి నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యేసు వైపు చూశాడు. సమస్య వైపు చూస్తే సందేహం ఇంకా పెరిగిపోయేది. కానీ యేసు వైపు చూశాడు కాబట్టి సమస్యను జయించగలిగిన వాడుగా ఉన్నాడు. అక్కడ త్రోపడుగున కొంతమంది ఏం చేస్తున్నారు? ఈయన ఎవరో అని యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనములో, ఇదిగో నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా? ఎవరు ఈ మాట అంటుంది? ఎవరు? నతానీయులు. నజరేతులో నుంచి మంచిది ఏదైనా స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారు అతని యొక్క సందేహాన్ని ఏం చేశాడంటండి? ఎప్పుడైతే వచ్చి చూశాడో ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఏం జరిగింది? అతని సందేహం అనేది సమాధానంగా మార్చబడింది. నిజముగా తెలుసుకోవాలన్న హృదయం నీలో ఉన్నట్లయితే దేవుడే నీకు సమాధానం ఇచ్చునుగాక. హల్లెలూయా. అంటే నతానీయుల్లో ఏముంది? నిజంగా తెలుసుకోవాలన్న మనసు ఉంది. నిజంగా తెలుసుకోవాలన్న మనసు బట్టి అతనిలో ఏమొచ్చింది? సందేహం. నిజంగా తెలుసుకోవాలన్న మనసు మనలో ఉన్నట్లయితే ఎవరు సమాధానం ఇస్తారు చెప్పండి? దేవుడే మనకి సమాధానం అనేది ఇచ్చేవాడుగా ఉంటాడు. సందేహం గురించి నేను మాట్లాడుతున్నా. ఒక వ్యక్తి ఈ కొండ నుంచి ఆ కొండకి ఒక తాడు వేసాడు. అతడు ఆ తాడు మీద నడవడంలో నేర్పరి. మీలో ఎవరైనా సరే నేను ఈ తాడు ఈ కొన చివరి నుంచి ఆ కొన చివరికి నమ్మగలుగుతున్నారంటే నమ్మగలుగుతున్నామన్నా. అతడు ఏం చేశాడంటే ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక కర్రను బ్యాలెన్స్ చేసుకుంటా 2 కొండల మధ్య ఎంత లోతుగా ఉన్నా కూడా లోయ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరలా నేను ఇటు పక్కగా రాగలను నమ్ముచున్నారా? ఎస్. మరలా ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, మీలో ఎవరైనా సరే నాతో ప్రయాణం చేయగలరా? మీలో ఎవరైనా నాతో ప్రయాణం చేయగలరా? అంటే మన జీవితాల్లో ఇతరుల విషయంలో విశ్వాసం ఉంచుతాం, కానీ మన వరకు వచ్చేపాటికి ఆ ప్రయాణము చాలా కష్టంగా ఉంటుంది. అందరితో చెప్తాం దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్యకారుడు, దేవుడు ఆలోచనకర్త, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆయన నమ్మకాన్ని అందరికీ మనం చెప్తాం. ఈ విశ్వాసాన్ని అందరి హృదయాల్లో నూరుపోస్తాం. కానీ స్వయంగా మన జీవితంలో దేవుని పట్టుకోవాలనుకుంటే, స్వయంగా మనమే దేవునితో పాటు నడవాలంటే,
స్వయంగా మనమే కొండలు లోయల గల ప్రాంతాల్లో దేవునితో పాటు నడవాలి అనే అనుభవం వస్తే ఖచ్చితంగా మనం సందేహిస్తాం. దీనికన్నా బెటర్ ఏమైనా ఉందని చూస్తూ ఉంటాం. అందరికేమో దేవుని గురించి చెప్తాం, మన విషయానికి వచ్చేపాటికి సందేహిస్తాం. ఇక్కడ జరిగింది అదే. ఇతడు ఏదైనా చేయగలడని అందరూ అంటున్నారు, కానీ నాతో పాటు నడవండి అంటే ఒక్కళ్ళు నడవలేకపోతున్నారు. అక్కడ ఒక బిడ్డ అతని మాట నమ్మి అతనితో పాటు ప్రయాణం చేశాడు. అతను ఎత్తుకొని ఈ దారి నుంచి ఆ దారికి తీసుకెళ్ళి, మళ్ళీ ఆ దారి నుంచి ఈ దారికి తీసుకెళ్ళి, ఒరే బుడ్డోడా, నీకు ఎక్కడదరా ఇంత ధైర్యమో, నీకు ఎక్కడదరా ఇంత ధైర్యమో అంటే ఆ బుడ్డోడు అంటున్నాడు, ఇదిగో ఈ మోసే వ్యక్తి ఎవరో కాదు, నా తండ్రి. నా తండ్రి ఎలాంటి వాడో నాకు బాహుగా తెలుసు. నా కోసం ఆయన ప్రాణం పెట్టేవాడు తప్ప నన్ను చంపేవాడు కాదు. అంటే అంత నమ్మకం ఆ బిడ్డలో ఉంది కాబట్టే అటువంటి సాహసమైన కార్యాన్ని చేయగలిగాడు. నీ జీవితంలో కూడా ఈ సందేహం అనేది ఏం చేస్తుందంటే అద్భుతాన్ని చూడలేకుండా చేస్తుంది. ఈ బిడ్డ యొక్క జీవితంలో నమ్మకం ఏం చేస్తుందంటే అద్భుతాన్ని చూసేలాగా చేసింది. మరి నీ జీవితంలో ఎలాగుంది? వారు నమ్ముతున్నాము అని చెప్పారు, కానీ ఆ నమ్మకాన్ని చిరిగా చూపలేకపోయారు. మరి మనము కూడా దేవుని నమ్ముతున్నాం అంటున్నాము, ఆ నమ్మకాన్ని చెరిగా చూపుతున్న వారుగా ఉన్నామా? ఈరోజు చాలామంది దేవుని నమ్ముతున్నాము అంటున్నాము, కానీ ఎంతమంది దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నాం? రెండవ గుంపు జనసందోహములో యేసు, కానీ మనస్పందన ఎలాగుంది అనే గురించి మాట్లాడుతున్నాం. అక్కడ ఎవరున్నారంటండి? సందేహించారు. సామెతలు 3:5 నీ సబుద్ధిని ఆధారం చేసనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలండి. యెహోవా యందు నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు విశ్వాసం అంటే అన్నీ అర్థం అవడం కాదు. విశ్వాసం అంటే అన్నీ తెలుసుకొని అన్నీ అర్థమవడం కాదంటండి. దేవుడు నమ్మదగిన వాడని ఆయన మీద ఆధారపడేవాడమే విశ్వాసం అట. కొంతమంది సబుద్ధిని ఆధారం చేసుకొని ఎట్లయితే ఏం జరుగుతుంది, అట్లయితే ఏమవుతుంది అని రీజనింగ్, అర్థమెటిక్, లాజిక్లు అన్నీ లాగుతారు. సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. విశ్వాసం అంటే అన్నీ నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆధారపడితే చాలు. ఇక్కడ అనుమానించిన వారు ఉన్నారు, కొంతమంది సత్యాన్ని తెలుసుకున్నారు, కొంతమంది అనుమానంలోనే ఉండిపోయారు. కొంతమంది ఎలాగున్నారండి? అనుమానంలోనే ఉండిపోయారు. సందేహం తప్పు కాదు, సందేహంలో ఉండిపోవడమే తప్పు. ఈరోజు ప్రశ్న, మరి నీవు దేవుని దగ్గరకు వస్తున్నావు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు, అద్భుతాలు మనం చూస్తున్నాం, అందరికీ మనం చెప్తున్నాం, కానీ నీ వరకు వచ్చేపాటికి ప్రార్థన నెరవేరకపోతే, దేవుడు అసలు పని చేయడం లేదు నీ పక్షంగా నీకు అనిపిస్తూ ఉంటే, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడని నీ మనసు కనిపిస్తుంటే, నువ్వు సందేహంలో ఉంటున్నావా? అర్థం కాకపోయినా కూడా దేవుని మీద ఆధారపడుతున్నావా? ఈరోజు సందేహము మనల్ని సత్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది, అదే సందేహము మనల్ని నాశనంలోనూ కూర్చోబెడుతుంది. సందేహంలో ఉన్నవారు సమాధానం వెతికినట్లయితే ఖచ్చితంగా దాన్ని కనుగొంటారు. నన్ను వెతికిడి వారికి నేను దొరికిదా అంటివే. రెండవ మాట. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే లోకాసు వార్త 19:39. ఆ సమూహములో ఉన్న కొందరు పరిచర్యలు, బోధకుడా నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా, ఇదో బ్యాచ్ అండి. విమర్శించే గుంపు. ఎవరటండి వీరు? వీరి స్పందన ఎట్లా ఉంది? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చిన వారికి జయము, సర్వోన్నతమైన స్థలములలో మహిమ కలుగునుగాక అని వారంటుంటే, ఈయన మెస్సయ్యనా? అంటే ఆయన అద్భుతాలు చూశారు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూశారు, ఆయన క్రీస్తుకి అంగీకరించలేకపోతున్నారు. ఆయన చేసిన ప్రతి అద్భుతానికి వీరే సాక్షులు, కానీ దేవుని కార్యాన్ని వారు గుర్తించడం అలా. ఎందుకంటే వారు తామే అధికులం అనుకుంటున్నారు. తామే అధికులము. హృదయములో గర్వం అనేది ఉన్నట్లయితే దేవుని కార్యము గుర్తించనీయకుండా చేస్తుంది.
ఒకసారి ఒక ప్రాటక ప్రసంగం చెప్తాకెళ్ళి, నాకన్నా చిన్నవారు ప్రసంగం చెప్తున్నారు. నాకేమనిపించింది, నేను ఆయనకన్నా పెద్దవాడిని కదా, నేను ఎంతో కొంత అనుభవం కలిగిన వాడిని కదా అనిపించింది. హృదయంలో ఉన్న గర్వం ఏం చేసిందంటే, చాలాసేపు ఆ సహోదరు వాక్యం చెప్తుంటే అతనికన్నా నేనే అధికుడిని అన్న భావంలోనే ఉండిపోయాడు. ఏం చెప్పాడో వాక్యం మనసులోకి ఒకటి అతలోకి కానీ ఒక విషయం నాకు హృదయంలో నాటింది. మరి నేను చెప్తున్నప్పుడు నాకంటే పెద్దవాళ్ళు ఎట్లాగా ఆలోచిస్తున్నారు కదా, నేను చెప్పినప్పుడు నాకంటే పెద్దవాళ్ళు ఎట్లాగా ఆలోచిస్తారు కదా, అంటే నేను చెప్పింది తప్ప కాదు, అంటే ఇప్పుడు నాకన్నా చిన్నవాడు చెప్తుంది తప్ప కాదు. అధికుడును అన్న ఆలోచన ఏం చేస్తుందంటే అతను చెప్తున్న మంచిని గుర్తించనివ్వకుండా చేసింది. అందుకే ఆ రోజు నుంచి నేను మంచి చూస్తా చెడు చూస్తా, మంచి చూస్తా చెడు చూస్తా. అంటే హృదయంలో గర్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని కార్యాన్ని గుర్తించనీయకుండా చేస్తుంది. దేవుని కార్యాన్ని ఏం చేయదండి, గుర్తించనీయకుండా చేస్తుంది. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, మేమే అధికులము, మా ధర్మకార్యాలు, మా యొక్క పద్ధతులు, మా ధర్మశాస్త్ర ఉపదేశములు ఈయనకన్నా మేము అధికులము అన్న హృదయ గర్వం ఏం చేస్తుందంటే ఆయన చేస్తున్న మంచి కార్యాలను గుర్తించనీయకోకుండా చేసింది. మన జీవితంలో కూడా అంతే. హృదయంలో గర్వం ఉన్నట్లయితే ఎదుటివారు చేసిన మంచిని గుర్తించనీయకుండా చేస్తుంది. మరి నీ జీవితం ఎట్లా ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఆ గర్వం తీసి పక్కన పెడితే కానీ అతనిలో ఉన్న మంచి హృదయాన్ని, అతని అంతరంగంలో ఉన్న మంచి విలువైన మహిమకరమైన విషయాలు నువ్వు చూడగలుగుతావు. ఏ వ్యక్తిని చిన్న చూపు చూడకు, అతను నువ్వు గుర్తిస్తే అతని యొక్క మహిమ ఏమిటో నువ్వు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విమర్శించిన జనాంగం కనపడుతున్న వారుగా ఉన్నారు. విమర్శించే మనసు ఏం చేస్తుందంటే ఆశీర్వాదాన్ని పోగొడుతుంది, ఆశీర్వాదాన్ని పోగొడుతుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రారంభ వచనం. మన అందరము జ్ఞానము గలవారమని ఎగురుదము, జ్ఞానము ఉప్పొంగు చేయదు, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. జ్ఞానం ఏం చేస్తుంది, నేను అధికుడిని, వాళ్ళు అధములు అని మళ్ళీ మనం ఉప్పొంగినట్లుగా చేస్తుంది. కానీ ప్రేమ ఏం చేస్తుంది, క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. అంటే విమర్శించే మనసు ఏం చేస్తుంది, ఆశీర్వాదాన్ని పోగొడుతుంది అంటున్నా. ఎందుకు విమర్శ? మనలో జ్ఞానవంతులు, ఈ జ్ఞానం నేను అధికుడిని అని మనల్ని ఉప్పొంగింపజేస్తుంది. ప్రేమ చూపించేలా చేస్తుందా, అతనిలోని గొప్పతనాన్ని గుర్తించేలా చేస్తుందా? లేదు. కానీ ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. నేను ఇట్లాగే ప్రసంగం చెప్తూ ఉంటే నాయనమ్మ గారు అన్నారు, ఈ పద్ధతిలో కూడా, ఈ పద్ధతిలో నువ్వు చెప్తున్నావు, ఈ పద్ధతిలో కూడా చెప్తే బాగుంటుంది, అది దీర్ఘకాలంలో అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పారు. కానీ నేను ఇంకా ఆ పద్ధతికి అలవాటు పడలా. నాకు తెలిసిన మార్గంలో ముందుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేశా, కానీ ఆత్మీయ తల్లి గారు చెప్పిన ఆ మార్గంలోకి వెళ్ళాలంటే నాకు కొంచెం కష్టం అనిపించింది. అంటే ఆ బాణి నాకు కష్టం, ఆ బాణీలు నేను కొనసాగలేను, దాన్ని ఆ ధోరణిలో నేను చెప్పలేను అన్న భావన బట్టి చాలా కాలం అసలు ఆ నాయనమ్మ గారు చెప్పిన మాట మనసులో అయితే ఉంది, కానీ అసలు ఆ మార్గం వైపు బోధించాలని మట్టికి నేను అసలు దృష్టి పెట్టాలి. నా దృష్టి అంతా కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మనుషులు లభించాలి, నేను రాగానే జనాలందరూ పగలబడిన వెళ్ళిపోవాలి అని ఎప్పుడు కూడా కామెడీ కథల్ని, కామెడీ వాటిని ఎన్నుకొని హాస్యభరితంగా ప్రసంగం చేయడానికే సిద్ధపడేవాడిని. ఎంత గొప్ప ప్రసంగికుడైనా సరే నవ్వించకపోతే ఏమనుకుని చచ్చి అసలు నేను ప్రసంగం చేస్తవే రాదనుకునేవాడిని. అంటే నాకు కావాల్సిన కామెడీ కథ అని చెప్పలేదని. కొంతకాలం అయిన తర్వాత తల్లిగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ మార్గం గుండా నడిచినప్పుడు నాకు అనిపించింది, ఒకప్పుడు నేను చేసిందంతా మంచి అనిపించింది, కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎందుకు అట్లా చెప్పాను అని నాకు కొంచెం సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ జ్ఞానము ఉప్పొంగింపజేస్తుంది, ప్రేమ ఏం చేస్తుంది? ఆత్మీయ తల్లి గారిలో ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆ ప్రేమ
ఆ తర్వాత ఈ సంఘాన్ని ఈ బిడ్డలైన వారు బాధ్యత తీసుకోవాలి, భారం మోయాలి, తరతరాలు ఇక్కడ సేవ నడిపించబడాలి, ప్రార్థన జరగాలి అన్న ప్రేమ దీర్ఘకాలపు ఆలోచన ఏం చేస్తుందంటే మమ్మల్ని ఏం చేస్తుందంటే క్షేమాభివృద్ధికరమైన ఆలోచనలోకి నడిపించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఎంత అధికులైనా కూడా మమ్మల్ని ప్రేమతోనే ఏం చేశారు, సరిచేయడానికి ప్రయత్నించిన వారుగా ఉన్నా. ఆ రోజు వారి మాట మేము వినకపోవచ్చు, కానీ ఆ మాట ఈరోజు మాకు మార్గం అయ్యింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విమర్శించిన వారు కనపడుతున్నారు. ఎవరటండి వీరు? విమర్శించిన వారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఇక్కడ మిరియామ అక్క ఉంది. ఈ మిరియామ అక్కకి మరి ఆడబడుచు కట్నం ఏం తక్కువ వచ్చిందో ఏంటో, పెడతానన్న బంగారం పెట్టిందో లేదో, ఇస్తానన్న లాంఛనాలు ఇస్తానందో లేదో, ఏం బాధల్లో ఏంటంటే మోషే కూషు దేశస్తురాలని పెళ్లి చేసుకుంది. సహజంగా ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఆలోచన చేస్తే చాలామంది ఏమనుకుంటారు, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, నా ఆడబడుచు కట్నం మాట ఏంటి, నా ఆడబడుచు కట్నం మాట ఏంటి అంటూ ఉంటారు. మరి ఏమో ఆ మనసు వచ్చిందో ఏంటో, లేకపోతే నేను పెత్తనం చేయాలి, ఈ మోషే పెళ్లి చేసుకుంటాం ఏంటి, ఆడబడుచు పెత్తనం లేకుండా వీడంతటి పెళ్లి చేసుకుంటాడని మనసు వచ్చిందో ఏంటో, లేకపోతే ఆ కౌషు తీసేస్తురాలు నల్లగా ఉందని చెప్పేసి మా వాడేమో ఎర్రగా సుందరంగా ఉన్నాడు, కాకి ముక్కకి దొండపొండి అంటాం అనుకున్న మనసులో వచ్చిందో ఏంటో, ఏమనుకుంది చివరికి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించింది. మోషేని ఏం చేస్తుంది, విమర్శిస్తూ ఉంది. ఏ ఒక్కటైతే బాగుండేది, ఏమతో పాటు ఏమని వేసుకుంది, అహరోను కూడా వెంట వేసుకుంది. అహరోను కూడా ఏం చేసుకుందండి, వెంట వేసుకుంది. అంటే అలా వెంట వేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు దేవుడు ఆ యొక్క మిరియాము యొక్క విమర్శను చూశాడు. ఇప్పుడు మిరియాముకి ఏమి తీసుకొచ్చాడు చెప్పండి, కుష్ఠరోగం అనేది తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు నియమించిన నాయకత్వాన్ని గనక మనం విమర్శిస్తే ఎంత ప్రమాదము అన్నది ఎవరి జీవితంలో తీసుకొచ్చాడు, అర్థమైందా? అంటే దేవుడు నియమించిన నాయకత్వాన్ని మనం ఏం చేయకూడదట, విమర్శిస్తే అది ఎంత ప్రమాదము అన్నది మిరియాము యొక్క జీవితం ద్వారా దేవుడు మనకి తెలియజేసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ లోకాసువార్త 15వ అధ్యాయంలో ఒక పెద్ద అతను ఉన్నాడు. ఈ పెద్ద ఆయన తప్పిపోయిన కుమారుని చేర్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుని చేర్చుకుంటే ఇంకొకడు ఉన్నాడు ఆ ఇంట్లో. బయటికి వెళ్ళి తప్పిపోయిన ఒక కుమారుడు ఉన్నాడు, ఇంట్లో ఉండి తప్పిపోయిన ఇంకో కుమారుడు ఉన్నాడు. ఏ కుమారుని బట్టి తండ్రికి ఎక్కువ దుఃఖం వచ్చింది చెప్పండి, చెప్పాలి. బయటికి వెళ్ళి తప్పిపోయిన కుమారుని బట్టి ఎక్కువ దుఃఖం వచ్చిందా, ఇంట్లో ఉండి తప్పిపోయిన కుమారుని బట్టి దుఃఖం ఎక్కువ వచ్చిందా? ఇంట్లో ఉండి తప్పిపోయిన కుమారుని బట్టి ఎక్కువ దుఃఖం వచ్చింది. విమర్శించే మనసు వచ్చేసింది. ఏమిటి మనసు? నేను ఎప్పుడైనా నా స్నేహితులతో వచ్చినప్పుడు ఒక కోడి దోడనన్న కోసావా, ఒక ఫంక్షన్ అన్న చేసావా, వాడు తప్పిపోయి అంత ఆగం చేస్తే వాడి నిమిత్తం ఫంక్షన్ చేస్తున్నా, చాలా ఖర్చు చేస్తున్నా, నాకు ఎప్పుడైనా సరే ఎట్లాంటివి చేసావా అని విమర్శించే మనసు వచ్చింది. కానీ తండ్రి యొక్క మనసు ఏంటి, వీడు తప్పిపోయి తిరిగి చనిపోయి తిరిగి బ్రతికాడు అన్న సంతోషము తండ్రిలో ఉంది. కానీ అదే ఆలోచన ఎవరో లేదు, సహోదరులు. అందుకే ఇంటిలో ఉండి తప్పిపోయిన కుమారుడు. విమర్శించే మనసు ఏం చేసిందంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలా చేసింది. విందులో ఏకీభవించలేకోకుండా, సంతోషించుకోకుండా చేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా విమర్శించే మనసు ఉందనుకోండి, ఆ విమర్శించే మనసు సంతోషము అనుభవించలేవు, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. ఇక్కడ పరిసయ్యులు సద్దూకయ్యులు కనపడుచున్న వారుగా ఉన్నారు. ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు వారు ధర్మశాస్త్ర ఉపదేశించిన వారు, వారు ఉపవాసాలు ఉంటున్నవారు, వారు ధర్మకార్యాలు చేస్తున్నవారు. వారికి భక్తి తెలియదా? తెలుసు. వారికి ప్రార్థన తెలియదా? తెలుసు. వారికి కానుకలు ఇవ్వడం తెలియదా? తెలుసు. వారికి ధర్మశాస్త్రం తెలియదా? అన్నీ తెలుసు. కానీ హృదయంలో ముందుగానే నిర్ణయించేసుకున్నారు. ఏం నిర్ణయించేసుకున్నారు? ఈయన ఏం చేసినా కూడా ఈయన వ్యతిరేకించాలి. ముందే హృదయంలో వారు నిర్ణయించుకున్నారు కాబట్టే వారు ఏం చేస్తున్నారంటే అన్ని విషయాల్లో వారిని విమర్శిస్తున్న వారుగా ఉన్నారు. కొంతమంది మనుషులు ముందే హృదయంలో నిర్ణయించేసుకుంటారు. ఎదుటివారు ఏం చెప్పినా, పరిష్కార మార్గాలు ఎన్ని చూపించినా,
హృదయంలో ముందే నిర్ణయం చేసుకున్నారు కాబట్టి ఇక వారు ఏం చేయరంటండి, సత్యాన్ని అంగీకరించరు. ఈయన మనం మెస్సియాగా ఒప్పుకుంటానికి వీలు లేదు అని ముందే హృదయంలో నిర్ణయం చేసుకున్నారు కాబట్టి దేన్ని అంగీకరించలే చెప్పండి? సత్యమైన యేసును ఆయన అంగీకరించుకోకుండా చేశాయి. జన సమూహములో యేసు మన స్పందన. ఇక్కడ వారి స్పందన ఎలాగుందో చెప్పండి? విమర్శించే ధోరణి. రెండు విత్తనాలు ఉన్నాయి. ఒక విత్తనం, అమ్మో నేను భూమిలోకి వెళ్ళాలా, నేను చీకట్లోకి వెళ్ళాలా, నా మీద మట్టి గబ్బడుతుందా, నేను చచ్చిపోతానా, ఇక నేను బతికింతేనా అని అనుకొని రైతు గింజేస్తే ఎగిరి గంతేసి తో పక్కన పడింది. ఎగిరి గంతేసి ఎక్కడ పడిందండి? త్రో పక్కన పడింది. ఇంకో విత్తనం ఉంది. ఇంకో రైతు నన్ను ఎంతో గొప్ప ఉద్దేశంతో భూమి మీద వేస్తున్నాడు, నేను భూమిలోకి వెళ్ళాలి, నా మీద మట్టి కప్పబడాలి, నేను చీకట్లోకి వెళ్ళాలి, ఆ చెమ్మంతా కూడా నాకు తగిలి నేను ఉబ్బి నా గింజ ఉన్న పైపొర పగిలిపోవాలి, అప్పుడే కానీ నేను నూతనమైన జీవం వస్తుందని రైతు యొక్క ఆలోచనకి ఏం చేసిందంటే అండి, లోబడి రైతుకు తగ్గట్టుగా భూమిలోకి వెళ్ళింది. భయపడిన గింజ ఏమో ఎగిరిగంతే స్త్రో పక్కన పడింది, కాకి ఆహారం అయిపోయింది, మూత్రం రూపంలో బయటకు వచ్చింది. లోబడిన గింజ ఏమో భూమిలోకి వెళ్ళింది, ఫలించింది, అది గొప్ప చెట్టుగా ఎదిగింది. అంటే విమర్శించేవారు ఉంటారు, లోబడేవారు ఉంటారు. ఈయన నేను అంగీకరించకూడదు, ఈయన మెస్సియా కాదు అని విమర్శించేవారు ఏం చేశారంటే పరిసయ్యులుగానే మిగిలిపోయారు. అందుకే ఇంకా వారి గురించి చెప్పుకుంటున్నాం. అనేక మందికి వీళ్ళు రోల్ మోడల్. కానీ లోబడిన వారు ఉన్నారు చూసారా, వారి జీవితంలో అద్భుతాలు చూశారు, స్వస్థతలు చూశారు, వారు జీవాన్ని కూడా పొందుకున్న వారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఆయన జనసమూహంలోకి వచ్చినప్పుడు విమర్శించే గుంపులో ఉన్నావా, లేకపోతే వినయం చూపే గుంపులో ఉన్నావా? గర్వము చూపడము కాదు, మనము వినయము చూపడం ముఖ్యము. విమర్శ మనసులో హృదయంలో గర్వం ఉన్నట్లయితే మంచిని కూడా ఒప్పుకొని విమర్శించే మనసే తీసుకొస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆ జన సమూహం మందిగా వెళ్తున్నారు. గర్వము ఏం చేస్తుంది? మనసును మూసేస్తుంది. కానీ వినయం ఏం చేస్తుందంటే పరిస్థితుల్ని చూచేలాగా చేస్తుంది, సత్యాన్ని తెలుసుకునేలా చేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ఆయన ఎక్కువ కృపనిచ్చెను, దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. అహంకారులు ఎదిరించి దీనులకు ఏం చేస్తాడంటండి? కృప చూపెడతాడు. అంటే గర్వం ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. వినయం ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా నడిపించేదిగా ఉంటుంది. వినయం ఏం చేస్తుందంటే దేవుని యొక్క మహిమను చూచేలాగా చేస్తుంది. ఎవరైతే దేవునికి లోబడిన వారుగా ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క మహిమను చూచిన వారుగా ఉన్నారు. జన సమూహంలో యేసు ఇక్కడ ఎవరున్నారటండి? విమర్శించేవారున్నారు. ఎవరున్నారు? లోకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనం చివరగా, ఆయన వారు చూచి మీరు ఓరకుండని యెడల రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అనెను. అంటే మీరు ఓరకుండిన. కొంతమంది వాక్యం వింటారు, సత్యాన్ని తెలుసుకుంటారు, దేవుని యొక్క స్పర్శను అనుభవిస్తారు, కానీ ఎలాగుంటారు? మౌనంగా ఉంటారు. దేవుడు ఏమన్నాడు పౌలు గారితో? ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అంటున్నాడు. అంటే మౌనంగా ఉండమంటున్నాడా, లేకపోతే వీళ్ళ కేకలు ఏమంటున్నాడా? మౌనంగా మట్టికి ఉండదా. మౌనంగా ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు కోర్టులోకి వెళ్ళాడు. పిలాతుకి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సత్యం తెలుసా లేదా? వాళ్ళ ఆవిడ ఏం చెప్తుంది? ఆ నీతిమంతుని జోలికి పోవద్దంది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆల్రెడీ అక్కడ చెప్తున్న వారు సాక్ష్యాలని, దొంగ సాక్ష్యాలని ఎవరికి అర్థమైపోతున్నాయి? పిలాతుకి అర్థమవుతుంది. పిలాతుకి అర్థమైపోయినా కూడా పిలాతు ఎలాగున్నాడు? ఇక్కడ మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి మెలకుండా వచ్చి ఏం చేస్తున్నాడు? చేతులు కడుక్కుంటున్నాడు. ఏం కడుక్కుంటున్నాడండి? మాట్లాడవలసిన సమయంలో మాట్లాడితే చేతులు కడుక్కునే అవకాశం ఉండేదా?
మన జీవితాల్లో కూడా సత్యాన్ని ఖండించవలసిన విషయంలో ఖండించుకోకుండా మౌనంగా ఉంటే సత్యం సిలువేయబడుతుంది, ఆశలు సమాధి చేయబడతాయి, నిరీక్షణ నాశనం అయిపోతుంది. పిలాతు యొక్క మౌనము ఏం చేసిందంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసేలాగా చేస్తుంది. సరి అయిన సమయంలో మనము స్పందించకపోతే ఒక్కోసారి అవకాశం కూడా కోల్పోతాం. మౌనంగా ఉండవద్దు అంటున్నాడు దేవుడు. కేకలు వేయడి. వారు మౌనంగా ఉండమంటే గుడ్డివాడు ఏం చేశాడు తెలుసా? మరీ బిగ్గరగా కేకలకి. అంటే దేవుని గురించి వింటున్నావు, ఆయన సత్యాన్ని తెలుసుకుంటున్నావు, ఆయన స్పర్శ, ఆయన తాకిడి నీకు తగులుతుంది, అయినా నువ్వు ఎలాగున్నావు తెలుసా? మౌనంగా ఉంటున్నావు. ఈరోజు దేవుడు నేను ఎందుకు కేకలు వేయమంటున్నాడు తెలుసా? నీ కేక ఇంకొకరికి ఆశగా మారాలని. హల్లెలూయా. నీ కేక దేవుని నామానికి మహిమగా నువ్వు నిలబడాలని. హల్లెలూయా. ఎందుకంటే ఆమె సాక్ష్యమనే కేక వేస్తే ఇంకొకరికి ఆశ అనే దీపం వెలిగించబడింది. నీ జీవితంలో ఒక కేక వేస్తే ఇంకొకరికి ఆశాదీపం వెలిగించబడాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మౌనంగా ఉండొద్దు. మీరు మౌనంగా ఉంటే మీకు బదులు ఏం చేస్తాయి? రాళ్ళు కేకలు వేస్తాయి. ఏం కేకలు వేస్తాయి? రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్న వాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 28వ వచనము. అందుకు అగ్గిప్పరాజు, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావే. చాలండి. ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావే అంటే అప్పుడు దాకా పౌలు మాటలు స్పందించాడా లేదా? స్పందించాడు. పౌలు మాటలు అంగీకరించాడు లేదా? అంగీకరించాడు. అంటే దగ్గరగా వచ్చేసాడండి. ఎవరు? అగ్గిప్పరాజు దగ్గరగా వచ్చాడు, కానీ నిర్ణయం తీసుకోవాలి. అట్లా దగ్గరగా వచ్చాడు కానీ ఏం తీసుకోవటం లేదు, నిర్ణయం తీసుకోవడం. నేను చెప్తున్న మాట, ఇక్కడ దగ్గరగా వచ్చాడు కానీ మౌనంగా ఉండిపోయాడు. రక్షణ విషయం ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. అట్లాగే మన జీవితంలో వాక్యం వింటున్నాం, దేవుని యొక్క తాకిడి మనకు తాగుతుంది, హృదయాన్ని తాగుతుంది, సాక్ష్యాలు వింటున్నాం, దగ్గరగా వస్తున్నాం కానీ కొన్ని విషయాలు ఇంకా ఎలాగుంటున్నాం. అగ్రిప్పరాజే మనందరికి రోల్ మోడల్. అగ్రిప్పరాజు ఒక సహోదరి బాప్తీసం తీసుకోమని అన్నా. బాప్తీసం తీసుకోమంటే సరేనయ్యా తీసుకుంటాను, ఆయనకు కూడా చెప్పి తీసుకుంటాను. చెప్పావా అక్క? చెప్పానయ్యా. మాట్లాడట్లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అక్క? ఇద్దరు కలిసి తీసుకుందాం అనుకుంటున్నామయ్యా. దగ్గరగా వచ్చింది, నిర్ణయం తీసుకుంటున్నా. సరే, దేవుని చిత్తానికి అప్పచెప్తామని ప్రార్థన చేద్దాం, మీరు ధైర్యంగా ఉండండి అని మరలా ఇట్లాగే మనము ఇట్లా అనేక సభల్లో ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఇంకా దగ్గరగా వస్తుంది, మౌనంగానే ఉంటుంది. ఒకరోజు ఆ మౌనం బదులైపోయింది. వచ్చి అంటుంది, అయ్యా నాకు బాప్తీసం కావాలి, ఎప్పుడు ఎత్తావు చెప్పు. ఆయన గారు ఒప్పుకున్నారా? ఒప్పుకోలా. మరి ఏం చేయమంటారు? ఒప్పుకోకపోయినా నేను మాత్రం బాప్తీసం తీసుకున్నాను. మౌనాన్ని బదులు కొట్టేసింది. మౌనాన్ని ఏం చేసిందండి? బదులు కొట్టేసింది. దేవుని నామాన్ని బట్టి గత వారం ఆ సహోదరి బాప్తీసం తీసుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అగ్రిప్పరాజు ఉన్నాడు. ఈ మాటలన్నీ చెప్పేసి నన్ను మార్చేద్దాం అనుకున్నావు కదూ అంటున్నాడు. అంటే దేవుని మాటలన్నీ విన్నాడండి, దగ్గరగా వచ్చాడు, కానీ నిర్ణయం మాటకి తీసుకోవటం అంటే మౌనంగా ఉన్నాడు. ఇక్కడ జనసమూహంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే కొంతమంది ఎలాగున్నారు తెలుసా? మౌనంగా. ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. ఆయన అంటాడు, నిత్య జీవము పొందడానికి నేనేమి చేయవలెను అని యవ్వనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగాడు. ఓకే, మంచి యవ్వన కాలంలో సరి అయిన వయస్సులో సరి అయిన ప్రశ్నతో సరి అయిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. సరి అయిన ప్రశ్న అడుగుతున్నాడు, సరి అయిన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించు. ఏమన్నాడు తర్వాత? మౌనంగా ఉండిపోయాడటండి. మళ్ళా స్పందించాడా? అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళిపోయాడు. ఆయన కనపడలా. ఎవరైనా? యవ్వనస్తుడైనా ధనవంతుడు.
అంటే మౌనంగా ఉన్నాడు. మౌనంగా దేవుడు చెప్పిన మాటకి ఎలాగున్నాడు తెలుసా? మౌనంగానే ఉన్నాడు. ఈ మౌనం ఏం చేసిందంటే అతనికి రక్షణకు దూరంగా చేసింది. అతను ఏం చేసిందండి? రక్షణ చూసింది. ఈరోజు కొన్నిసార్లు మౌనం మన హృదయంలో ఉన్న బంధకాలను చూపెడుతుంది. కొన్నిసార్లు రక్షణ తీసుకోమంటే చాలామంది మౌనంగా ఉంటారు. తీసుకుంటారా తీసుకోరా అని చెప్పరు, కానీ వారి హృదయంలో కొన్ని బంధకాలు ఉన్నాయి. ఆ బంధకాలు ఏం చేస్తున్నాయి అంటే వారిని మౌనంగా కూర్చోబెడుతున్నాయి. జన సమూహంలోనికి యేసు వస్తే కొంతమంది ఎలాగున్నారు చెప్పండి? మౌనంగా. ఎలాగున్నారండి? మౌనంగా. ఒక వ్యక్తి హడావుడిగా ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడు. ఉద్యోగానికి వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి యాక్సిడెంట్లో పడిపోయి ఉన్నాడు. అందరూ చూచి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఇతను స్పందించాలి. స్పందిస్తే ఉద్యోగానికి లేట్ అవుతుంది. అట్లయితే నేను స్పందించిపోతే అతను ఎవరు కాపాడతారో? ఇంత దగ్గరగా నేను వచ్చా కదా, ఇంత దగ్గరగా వచ్చిన నేనే స్పందించకపోతే దూరంగా ఉన్న చూచేవాళ్ళు స్పందించగలుగుతారా? అంటే ఎవరో చేసే పని వారి మీద నేను ఎందుకు వదిలేయాలి? నేను చేసే పని, నా ఆలోచన వారి మీద ఎందుకు వదిలేయాలి? వారి మనసు మీద ఎందుకు వదిలేయాలి? వారి దయ మీద నా పని ఎందుకు వదిలేయాలి అంటే కొంతమంది ఉంటారు. ఆ పని మనదే, మనం చేయగలిగే సామర్థ్యం అది ఉంది, కానీ ఈ పని ఎదుటివారి దయ మీద, ఎదుటివారి మనసు మీద వదిలేస్తారు. వాళ్ళు చేస్తారులే అంటే వారి దయ ఉంటే చేస్తారు. అంటే నువ్వు చేసే పని కూడా ఎదుటివాడి దయ మీద వదిలేస్తావా? ఈ వ్యక్తి అనుకున్నాడు, వాడి దయ మీద నేను ఎందుకు వదలాలి, నేను చేయగలిగాను కదా అని ఆ ముసలి వ్యక్తిని కష్టపడి ఏం చేశాడంటే హాస్పిటల్ చేసి అడ్మిట్ చేసి వైద్యం చేయించాడు. కొన్ని రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతను రిటైర్డ్ అయిన కంపెనీ ఆ యొక్క యజమాని ఈ వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ గుర్తును బట్టి అతనికి ఏం చేశాడు, తన కంపెనీలో మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆ రోజు మౌనంగా ఉన్నట్లయితే ఈరోజు ఈ పొజిషన్ ఉండేది కాదు. ఆ రోజు స్పందించాడు కాబట్టి ఈరోజు బెటర్ పొజిషన్లో కూర్చున్న వాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఆలస్యంగా ఉంటే అది మన ఆశీర్వాదం దూరం చేస్తుంది. కొన్నిసార్లు స్పందిస్తే ఆ స్పందన ఏం చేస్తుందంటే మనని ఆశీర్వాదం ఎదకు నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జన సమూహంలో యేసు ఉన్నాడు. యేసు ఉన్నప్పుడు 4 రకాలైన స్పందనలు. మొదటి స్పందన ఏంటి చెప్పండి? ఆనందంతో స్పందించారు. 2 సందేహించారు, ఈయన ఎవరు అని సందేహించారు. 3 విమర్శించారు, హృదయంలో ముందే ఒక ఆలోచన పెట్టేసుకున్నారు. కాబట్టి హృదయంలో పెట్టుకున్న ఆలోచన బట్టి వారు సత్యాన్ని వారు అంగీకరించడం, విమర్శించు. 4 వారు మౌనంగా ఉన్నారు. ఈ 4 గుంపుల్లో నువ్వు నీ స్పందన ఏంటి? స్పందించేవాడుగా ఉన్నావా? సంతోషించేవాడుగా ఉన్నావా? విమర్శించేవాడుగా ఉన్నావా? అనుమానం పడేవాడుగా ఉన్నావా? లేకపోతే మౌనంగా ఉండేవాడు? నీ స్పందన దేవుని పట్ల ఎలాగుంది? దేవుడి రోజు నిన్ను అడుగుతున్నాడు. మీరు ఓరకుండి నీడల మీకు బదులు ఏం కేకేస్తాయి అంటండి? రాళ్ళు కేకలు వేస్తాయి. వారు ఏం చేశారంటండి? మట్టలతో ఊపుచున్నారు, వస్త్రాలు పరిచిన వారుగా ఉన్నారు, కొమ్మలు నరికిన వారుగా ఉన్నారు. దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములో ఆయన నామమునకు జయము అంటున్నారు. అయ్యా నీవు మా రాజువయ్యా అంటున్నారు. ఈరోజు నీవు సంతోషంతో స్పందిస్తే నీ హృదయంలో ఆయన రాజుగా అంగీకరించుదువుగాక. హల్లెలూయా. స్పందించిన వారి యొక్క హృదయంలో దేవుడు రాజుగా ఉన్నాడు. స్పందించిన వారి యొక్క హృదయంలో ఇంకా ఆయన ఎలాగున్నాడంటే ఒక మనిషిగానే ఉన్నాడు. ఈరోజు నువ్వు స్పందిస్తే నీ హృదయానికి దేవుడు రాజు అయ్యుండును గాక. దేవుడు కొద్ది మాటలు అనేకుల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు అనేకమైన విషయాల గురించి మేము మాట్లాడుకున్నాం ప్రభా. మాట్లాడుకున్న మాటలు ఏమో దోషముంటూ కొట్టివేయండి. విలువైన విషయాల ప్రభా మా హృదయంలో భద్రపరచడం మా తండ్రి. 4 రకాలైన స్పందనల ప్రభా. ఒకరేమో ఆనందంతో సంతోషించారు, 2వ వారు ప్రభా అనుమానం, 3వ వారు ప్రభా ఇదిగో నాయన విమర్శ ధోరణితో చూచిన వారుగా ఉన్నారు ప్రభా. 4వ వారు మౌనంగా ఉన్నారు. జన సమూహంలోకి యేసు వచ్చినప్పుడు 4 రకాలైన స్పందనలు. ఒకే యేసు, ఒకే మార్గం ప్రభా, ఒకే ప్రదేశం అయినా 4 రకాలైన స్పందనలు. ఈరోజు ఒకరు వారి యొక్క హృదయంలో నాయన నిన్ను రాజుగా స్వీకరించారు,
వారు మట్టలు పరిచారు, వస్త్రాలు వేశారు, కొమ్మలు నరికారు. వారి జీవితానికి నేను రాజుగా చేసుకున్నారు కాబట్టి రక్షణ అనుభవం పొందుకున్నారు. మేము కూడా మా జీవితానికి నేను రాజుగా చేసుకునేవారుగా మమ్మల్ని నడిపించమని అతి త్వరగా రానయ్యన్న యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.